ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా గాంధీ భవన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అలాగే 100 కంపెనీలతోటి నిరుద్యోగులకి ఒక భరోసా కల్పించే విధంగా మెగా జాబ్ మేళాని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతో ఆనందంతో ఉన్నారని చెప్పి మనం ఇక్కడ ఎంతో చెప్పగానే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆశిస్తున్నాను. అలాగే వారి ఆశయాలను సాధించే దిశగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. అలాగే విద్యార్థులకు కూడా కేజీ నుంచి పీజీ వరకు స్కూల్స్ని స్థాపించి మోడల్ స్కూల్స్ స్థాపించి ఒక కార్యాచరణ చేపట్టినందుకు ఇక్కడ మనం ఎంతో టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. పాత స్కూల్స్కే రంగులేసి ఏదో డ్రామాలు చేస్తున్నారు. మేము మస్తు కేసీఆర్ హయాంలోనే మస్తు స్కూల్స్ కట్టాము. ఓకే, ఎవరి హయాంలో వాళ్ళ స్కూల్స్ కట్టారు. ఓకే, కానీ ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక విద్యార్థి దగ్గరికి వెళ్తే ఎవరో మంచిగా చేశారో ఆ విద్యార్థులే చెప్తారు. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అనేది మనం విమర్శించడం కాదు. అక్కడ మనం స్కూల్కి వెళ్ళి చూస్తే అక్కడ వసతులను చూస్తే మనమే ఆటోమేటిక్గా తెలుసుకోగలుగుతాం. సో ఉద్యోగాల కోసం నిధుల నియామకాల కోసం ఎంతోమంది బలిదానం. ఇలా రాహుల్ గాంధీ కుటుంబం చాలా త్యాగం చేసి తెలంగాణ చాలా త్యాగాలు చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ విద్యార్థులు యువత కూడా చాలా త్యాగం చేస్తున్నారు. మరి వాళ్ళకి ఉద్యోగాల సంగతి ఉద్యోగాలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్ వేసి ఇసిపెట్టారు తప్పితే ఆశ చూపించుకుంటూ 10 సంవత్సరాలు నడిపించారు తప్పితే అసలు ఉద్యోగాలు ఇచ్చిందే లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిందో అప్పటి నుంచి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా నోటిఫికేషన్లు ఇచ్చింది, ఉద్యోగాలు కూడా ఇచ్చింది. అది మనంతా కళ్ళ ముందే ఉంది. నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు, మీకు అందరికీ తెలుసు.